రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఏపీ ఎఫ్డీసీలో వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుడి హవా నడుస్తోంది. 11 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేసిన ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే కీలక పోస్టులో కొనసాగిస్తున్నారు. ఎర్రచందనం వేలం, విక్రయాలు, ఎగుమతులకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయనకే అప్పగించారు. దీనిపై ఆ సంస్థ ఉద్యోగుల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. వైకాపా హయాంలో అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ దేవేందర్ రెడ్డికి సన్నిహితుడైన ఇద్దరు విశ్రాంత అధికారులు ఏపీ ఎఫ్డీసీలో అన్నీ తానే చక్రం తిప్పారు. ప్రభుత్వం మారినా ఏపీ ఎఫ్డీసీ వారికే పెద్దపీట వేస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన రీఎంప్లాయ్మెంట్ పొందిన అధికారులతో రాజీనామా చేయించాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆదేశించింది. అయినా సరే ఈ ఇద్దరు విశ్రాంత ఉన్నతాధికారులతో పాటు మరో 14 మందిని తొలగించలేదు. వారి కాంట్రాక్ట్ కాలపరిమితి 2024 ఫిబ్రవరి 8తోనే ముగిసినా అనధికారికంగా ఆ పోస్టుల్లో కొనసాగించారు. ఎఫ్డీసీ ఉద్యోగులు కొందరు హైకోర్టులో పిటిషన్ వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గతేడాది జులైలో ఆ ఇద్దరు సహా మొత్తం 16 మందిని తొలగించారు. వీరంతా ఫిబ్రవరి నుంచి జులై నెలాఖరు వరకు 5 నెలల పాటు ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ పోస్టుల్లో కొనసాగారు. ఇందుకోసం వారందరికీ కలిపి నెలకు 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 25 లక్షల రూపాయలు ఎఫ్డీసీ చెల్లించింది. ఆ ఇద్దరు విశ్రాంత ఉన్నతాధికారులపై ఎఫ్డీసీ ఇంకా ప్రేమ కనబరుస్తూనే ఉంది. వారు లేకపోతే ఎఫ్డీసీలో కీలక కార్యకలాపాలు కొనసాగించడం కష్టమవుతుందని నెలకు 1,45,000 చొప్పున వేతనమిచ్చి 2 ఏళ్ల పాటు వారిని ఒప్పంద పద్ధతిలో నియమించుకునేందుకు అనుమతివ్వాలని గతేడాది అక్టోబర్ 28న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎర్రచందనం విక్రయాలు, వేలంలో ఆయనకు అనుభవం ఉందని, ఆయన సేవలు ఎఫ్డీసీకి అవసరమని ప్రతిపాదనల్లో తెలిపింది. యూకలిప్టస్ సాగు, విక్రయాల కోసం మరో అధికారి సేవలు అవసరమని ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి దీనికి అనుమతి రాకున్నా ఎఫ్డీసీ ఆ ఇద్దరు విశ్రాంత అధికారుల్ని కీలక బాధ్యతల్లో అనధికారికంగా కొనసాగిస్తోంది. ఎఫ్డీసీలో మళ్లీ ఇద్దరికే కీలక బాధ్యతలు అప్పగించడంతో ఎర్రచందనానికి సంబంధించిన రహస్య సమాచారం లీక్ అవుతోందంటూ తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ఫిర్యాదులు అందాయి. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరపాలని ఎఫ్డీసీ ఉద్యోగులు కోరుతున్నారు.